ఈరోజు ఒక వీడియో తయారు చేస్తున్నమాట. అదేంటంటే అదొక క్లిప్స్ కనిపిస్తాయి అన్నమాట. అలా క్లిప్ నాకు కనిపించింది. ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే ఓయమ్మో 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 అనిపించింది. నాకు అప్పుడు అనిపించింది చాలా ఇది ఈ వీడియో చేస్తాను నేను డిసైడ్ అయిపోయినమాట. అందులో ఏమనిపిస్తుంది అంటే అదొక ప్రీ ఫోటోషాప్ ఉండమాట. ఇట్లా షో ఇట్లా ఏదంటే ఒక కెమెరామెన్ ఇట్లా నిలబడతాడు. వాళ్ళు ఏమో ఇట్లా కపుల్స్ ఉంటారు కదా, ఇట్లా ఫోటో దించుకుంటారు అనమాట. ఒక పోజ్ ఉంటుంది అనమాట. ఆ పోజ్లో ఏముంటుందో మనం చూసాం ఇలా. షూట్ మాత్రం కేకా ఉంది. కాకపోతే అలా నడుస్తున్న ఏదైతే షూట్ ఏదైతే ఉందో అది చేతిలో పట్టుకొని నాంచాకు అది చూస్తుంటే నాకు ఎట్లుంది అంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసినాడు అనిపిస్తుంది. ఇది అమ్మో ఎవరిని కొట్టాలని చూస్తున్నావు అమ్మో. అక్క స్టైల్ కొట్టింది, అక్క నాంచాకు దిప్పుతుంది. అక్క మాత్రం నాంచాకు సూపర్ అంటే సూపర్ చెప్తుంది. కానీ వెనకాల చూసి నోటీస్ చేసిన ఓయమ్మో ఇట్లు చూస్తుండదు. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది, ఇంకా అర్థం చేసుకో మార్షల్ ఆర్ట్ పెళ్ళాం బ్యాక్ సైడ్ ఏంద్రో ఇది గుర్రు గుర్రు మంది చెప్తుంది. నేను ఎలాంటి పిల్లం చేసుకుని అర్థమైతే ఓయమ్మో. పెద్ద ప్లానింగ్ వాడు వెనకాల ఏమైతుందో కూడా చూసుకోవట్లేవాడు. పొంగంగి సరే ఇప్పుడు ఇలా మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు స్నేక్ లేడీ ఉంటుంది మన స్నేక్ లేడీ ఒక పొలంలోకి వెళ్ళి వస్తుంది మన మొత్తం గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది కదా, హర్యానా ఉంటుంది మొత్తం గ్రీన్ ఉంటుంది మన అందులోకి వెళ్ళి వస్తుంది. అప్పుడు అందులో ఏంటంటే ఒక టాటూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఉంటుంది నీకు చెప్తే ఎట్లుంటుందో చూద్దాం మనం. ఓయమ్మో ఇప్పుడు ఒక లుంగిలా మనము ఒక లుంగి వేసుకుంటాం, ఒక ట్రెడిషన్ ఉంటుంది అన్నమాట. ఇట్లా లుంగి ఇట్లా పైన ఇట్లా వేసుకుంటా పైన వేసుకోవడానికి అది ఇంట్లో అనిపించేది. ఓయమ్మో ఎట్లా వేసుకుంటాం లుంగి అమ్మో. అయితే షూట్ చేయడానికి లోపల వేరమాట మొత్తం గ్రీనరీ వచ్చి కనబడట్టు. అయితే షూట్ లోపల ఏమైతే స్నేక్ చూపించడానికి వచ్చింది. ఈ పొలంలో స్నేక్ కనిపిస్తుంది మాట. స్నేక్ చూపిస్తాడు స్నేక్ మాట స్నేక్. ఇదే ఫ్రెండ్స్ ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ దాన్ని ఏమంటారు ఇది లెగ్ దగ్గర వేసుకుని స్నేక్స్ అమ్మో యోమో తోడ దగ్గర కూడా వదలలేరు. నాకు తెలిసినంత వరకు వాడు టాటూ వేస్తాడే వాడు ఏమనుకుంటాడు అమ్మో. ఇక్కడ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ అవుతుందా లేకపోతే ఒలింపియా మెడలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ జరుగుతుందంటే అమ్మో ఒకటే అంటారు వాళ్ళందరూ. ఈ కపుల్స్ ఏమో గట్టిగా ప్లాన్ చేసుకోరు. ఏంటంటే బేబీ చెప్పరా ఊంచుకొని మీరు ఇట్లా పోతున్నమాట రోడ్డు మీద. సడన్ గా చూసిరు లోపల ఏర్పడి పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వే. ఇప్పుడు ఊహించుకునే అలా ఏంటంటే ఒక పెళ్లి షూట్ జరుగుతుంది అన్నమాట. ఓకేనా, పెళ్లి ఇట్లా షూట్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతుంటే చుట్టా పట్టుకుంటామాట. ఇట్లా లోపల ఊదుకుంటాడు, ఇట్లా లోపల ఇట్లా పెడతాడు, ఇట్లా లోపల పెట్టిన తర్వాత మళ్ళీ ఎగిరిపోతుంది. మనకు తెలుసు అది షూట్. ఆ సీన్ లోపల ఏం జరుగుతుందో చూడండి. అట్లా అరే అమ్మ ఇట్లా ముద్దు పెట్టుకుంటారు అమ్మో దీన్ని ఏమంటారు అంటే పబ్లిక్ వాల్యుయేషన్ యాక్ట్ అంటారు. అమ్మో కానివ్వండి ఇదేంట్రా అయితే. అరే నీ అబ్బా మంచి కట్టుబాట్లు సార్. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు. ఇలా ఒక క్లిప్ ఉంటుంది అనమాట. క్లిప్ లోపల ఇద్దరు కపుల్స్ ఉంటారు అనమాట. అలా ఏమంటారు లుంగి కట్టుకుని ఉంటాడు, ఒక గుండాయన ఉంటాడు, ఒక కపుల్ ఉంటుంది అనమాట. ఆ కపుల్స్లో ఏం జరుగుతుందంటే ఇలా డాన్స్ చేస్తారు అనమాట. డాన్స్ ఒక పొజిషన్ ఎట్లా డాన్స్ చేయాలో చూపిస్తారు అనమాట. యాక్షన్ సూపర్. ఈ సౌండ్ పెట్టింది ఏంటంటే కొంచెం రీమిక్స్ చేసినమాట. ఒరిజినల్ పాట కూడా ఎట్లుంటుంది ఒరిజినల్ పాట. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. ఇందులో ఒక కపుల్స్ ఉంటాయి అన్నమాట. దాని పక్కనే ఇది సముద్రం లాగా ఒక చెరువు లాగా ఉంటుంది. అప్పుడు అది ఉంటుంది అన్నమాట. అది ఏమంటారు బతాక్ అంటారు. బతాక్ కాదు తెలుగులో ఏమంటారు అంటే బాతు అంటారు. ఆ బాతు అప్పుడు అయితే ఏమో గెలికించుకోవడానికి చూస్తుంది. గెలికించుకోవడానికి అర్థమైంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ చూపించినాడు. మీరు చూసిన అది ఉంటుంది కదా తమిళ ఫోటో ఉంటుంది కదా, అది చూపించిన ఖచ్చితంగా చూపిస్తే అందులో ఏమంటారు అంటే ఒక ఇది బట్టలు లేకుండా ఉంటారా, ఇది వస్త్రం ధరించలేకుండా ఉంటారన్నమాట. అసలు ఏమంటారు అంటే కొడుకులు. ఇప్పుడు మీరు చూసేది షాక్ అవుతారు. మో ఉంటుంది ఖాళీ
ఈ కపుల్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది అరటి ఆకు ఉంటుంది కదా, ఈ అరటాకు తీసుకొని ఇట్లా ఇట్లా దాచిపెట్టుకున్నమాట. ఎందుకు పైసలు దాచిపెట్టుకున్నట్టు దాచిపెట్టుకుని ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? ఇట్లా కపుల్స్ ఉంటారు కదా, అట్లా రోడ్డు మీద షూట్కి కోసం పోయారన్నమాట. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, తల మీద అరటి ఆకు మీద ఇట్లా దమ్మని పడ్డది. అప్పుడు డిసైడ్ అయ్యారు ఇట్లా వేసుకుందామని. ఇట్లా పైసలు పాకెట్ ఓపర్ ఎట్లా వేసుకుంటాము అట్లా అటుగా ఇట్లా దాచిపెట్టుకున్నమాట. బట్టలు కూడా అట్లనే గుడిచిపోయినాయన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇంతటితో నేను వీడియోని ముగిస్తున్నాను. ఎందుకంటే వీడియో చాలా చిన్నగా ఉంది, 5 minutes వీడియో. ఎందుకంటే ఎవరిని అసహించుకున్నమాట, ఎవరిని హేట్ కాను. జస్ట్ నాకు ఒక థాట్ వచ్చింది మాట, అట్లా వీడియో చేద్దామని అట్లా చేసినమాట. ఎవరిని ఒక ఇన్స్టాల్ చేయడం లాంటిది అట్లా ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళే టైం వచ్చింది, ఇంకా వెళ్తున్నా. మీకు వీడియో నచ్చినట్టు లైక్లు కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. మీరు ఏం చేస్తారో చేయండి, కానీ ఇంకా వెళ్ళే టైం వచ్చింది, వెళ్తున్నా. బాయ్.